హాయ్ ఫ్రెండ్స్, మేము హైదరాబాద్ నుంచి షిరిడి సాయినాథ్ దర్శనం చేసుకోవడానికి షిరిడి బయలుదేరాము ట్రైన్లో. సో షిరిడి రీచ్ అయ్యంగానే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో చాలా బాగా జరిగింది మా ఈ ట్రిప్పు. సో ఈ వ్లాగ్ మీకోసం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో రైల్వే స్టేషన్ నుంచి దిగగానే బయట మేము ఒక ఆటో పిక్ చేసుకొని అందరం సైనిక్ గారు ఆర్మీ రెసిడెన్స్కి స్టే చేయడానికి వెళ్ళాము. సో ఎందుకంటే మా ఎల్డర్ బ్రదర్ ఒక అతను రిటైర్డ్ ఆర్మీ పర్సన్. సో మేమందరం అక్కడ స్టే చేయడానికి వెళ్ళాము. రైల్వే స్టేషన్ నుంచి షిరిడి రైల్వే స్టేషన్ నుంచి మేము ఉండే లొకేషన్కి సైనిక్ గర్ అంటారు వాటిని, ఆ ప్లేస్ని సైనిక్ గర్ అంటారు. ఆ సైనిక్ గర్ వరకు జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో అక్కడ 2 కిలోమీటర్స్ మేము ఆటోలో ట్రావెల్ అయ్యామన్నమాట. ట్రావెల్ అయ్యి లోపలికి ఎంటర్ అవుతున్న మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో మేము దిగి లోపలికి ఎంటర్ అవుతుండగానే చూస్తున్న ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బాగుంది. అంబియన్స్ మాత్రం చాలా అదిరిపోయినాయి. ఒకసారి లోపల షిరిడి సాయిబాబా సెటప్ కూడా చేశారు. మంచిగా రోజు భజన ఇవి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయని చెప్పారు. సో మేము చూడండి అంబియన్స్ ఎంత బాగుందో. అలాగే మేము 2 రూమ్స్ తీసుకున్నాము. రూమ్ నెంబర్ 39, రూమ్ నెంబర్ 18. ఇది లోపలికి వ్యూ రూమ్లోకి. 2 బెడ్స్, 4 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. టీవీ, ఏసీ అంతా చాలా ఇంటీరియర్ చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది హౌస్. ఫ్రిడ్జ్, మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. సైనిక్ గర్ అనే పేరులోనే కాదు, అక్కడ మీకు అంబియన్స్ కూడా దానికి తగ్గట్టుగానే సెటప్ చేశారు. సో మేము సెకండరీ రూమ్కి వెళ్తున్నాం, 18th రూమ్ నెంబర్. సో ఇదే ఆ రూమ్. రూమ్లో అంతా చాలా హడావిడి జరుగుతుంది. లగేజ్ బ్యాగ్స్ స్ప్లిట్ చేసుకోవడం టైం పట్టింది. చూడండి బయట అంబియన్సెస్ కూడా ఎంత బాగున్నాయో. సీటింగ్, బాల్కనీ ఎన్విరాన్మెంట్ ఇది. కొంచెం టైం స్పెండ్ చేయడానికి రూమ్ బయట సైడ్ ఇది. సో మా లక్కీ మా కోసం కాఫీ, టీ అరేంజ్ చేస్తున్నాడు. అది తాగిన తర్వాత మాకు చాలా రిలాక్సింగ్గా ఉంది, చాలా ఎనర్జీ వచ్చింది కొద్దిసేపు వరకు, ఎందుకంటే ట్రావెల్ చేసి వచ్చాం కదా. సో మా లక్కీ చాలా బాగా ప్రిపేర్ చేశాడు. వాళ్ళే అక్కడ కాఫీ పౌడరు, మిల్క్ పౌడరు అండ్ క్యాటిల్ అన్నీ అరేంజ్ చేసి పెట్టారు ముందే. సో అది ప్రాసెస్ ఈజీ అయిపోయింది. సో ప్రాసెస్ ఎంత ఈజీ అయినా సెల్ఫ్ మేడ్ చేసుకోవాలంటే టైం పడుతుంది. సో మా అందరికీ మా లక్కీ దగ్గరుండి కాఫీ, టీ కలిపి అందరికీ సర్వ్ చేశాడు. ఏం కావాలంటే సబ్బు ఒక్కటే. ఇప్పుడే అక్క స్నానం చేసింది అంతే. ఏం చేస్తున్నారు బావగారు? మందు తాగుతున్నా. ఇక్కడ మందు ఫెసిలిటీ ఉందా బావగారు? సాయి సన్నిధి కదా. ఏం చేస్తున్నావు చోటు? టైం పాస్. ఎంటీ గ్లాస్, ఎంటీ టీ కప్ వాడుకున్నావు. ఏం చేస్తున్నారు రవి గారు? ఈ కాఫీ ఎవరి కోసం పెట్టింది ఇక్కడ? ఇంట్లో ఇంకొకరు తాగొచ్చురా, నేను ఇంత తాగుతాను రా. టేస్ట్ కూడా ఎట్లుందో ఫస్ట్ టేస్ట్ చూసి చెప్పు. ఇంకెవరు తాగరా? ఎలా ఉంది మమ్మీ టేస్ట్? సూపర్ ఉంది. లక్కీ నీ టీ చాలా సూపర్గా ఉందట. లక్కీ ఫేస్లో స్మైల్ చూడు ఎంత బాగుంది. టీ చాలా బాగుంది అనగా సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్. మేము ఇది కూడా పెట్టుకోకపోదు ఇప్పుడు.
వెరీ గుడ్ లక్కీ. మమ్మీ కాఫీ మిగిలింది లక్కీ. మమ్మీ రెడీ అయితే కాఫీ ఇపో. మమ్మీ రెడీ లక్కీ, కాఫీ ఇచ్చేసే మమ్మీకి, చల్లగా అయిపోతుంది. మమ్మీకి చాయ్ రెడీ అయింది. మమ్మీ నీ చాయ్. టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉంది. చాయ్ చాయ్. ఇక్కడ మా లక్కీ చోటు స్టీమ్ ఐరన్ బాక్స్లో వాటర్ పోసి సో ఐరన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో వాటర్ ఫిల్ చేస్తున్నారు అందులో. చోటు ఇంట్లో షర్ట్ ఐరన్ చేసుకున్నావు కదా చోటు? ఇక్కడ ఫెసిలిటీ ఉందని చేసుకుంటున్నావా? మేమందరం గుడికి పోతున్నాం. 6 పోయే దాంట్లో 9 మంది దొరికినాము. చూడండి మేమందరం గుడికి పోతున్నాం. 6 పోయే కానీ 9 మంది ఇరికినాం. అది నుంచి రాత్రి 10 వరకు నడుస్తూనే ఉంటుంది అంటే చెమటలు వస్తున్నాయి. దర్శనం చాలా బాగా జరిగింది. సో అందరం దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చే ప్రాసెస్లో ఫొటోస్ దిగాము. బయట అక్కడ ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఉంటారు, వెంటబడి ఫొటోస్ దిగమని అడుగుతారు. సో ఫొటోస్ దిగాము. సో కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాము. మా వెంకటేష్ అన్న ఒక పూల అతనికి వార్నింగ్ ఇద్దామని వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే పూలు అమ్మాడు, లోపల తీసుకెళ్ళొచ్చు అని చెప్పాడు. బట్ అవి లోపలికి అలౌ చేయలేదు మమ్మల్ని. పూలన్నీ వేస్ట్ అయిపోయినాయి, అక్కడనే పడేసినాము. వెంకటేష్ అన్న ఏదో బేరం చేస్తుండు. ఏం చేస్తలేడు. పొద్దున 50 రూపీస్ పెట్టి పూలు కంటే లోపలికి తీసుకొని తీసుకుపోను. సో లంచ్ కోసం అని చెప్పి గుడి దగ్గర నుంచి సాయి అన్నదానాశ్రమానికి ఆటోలో బయలుదేరాము. సో మావాడు చాలా టైర్డ్ అయిపోయాడు. ఇదే శ్రీ సాయి ప్రసాదాలయం. సో ఇక్కడ ఎవరికైనా ఫుడ్ ఉచితంగా పెడతారనమాట. సో సాయిబాబా అన్నము చేయితో కలిపే విగ్రహం ఇక్కడ చాలా బాగా పెట్టారు. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇలా బేసిక్గా అయితే చాలా పెద్ద లైన్ ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో లైన్ లేదు. సో మేము లేట్ అవర్స్లో వెళ్ళినాము. 3 o'clock 4 o'clock ఆ టైంలో వెళ్ళాము. సో టికెట్స్ అందరూ ముందుగానే మా వాళ్ళందరూ తీసేసుకున్నారు. ఫ్రీ టికెట్ అన్నమాట. సో ఫ్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ లంచ్ సీటింగ్ కెపాసిటీ మాత్రం ఒక ఎట్ ఏ టైం ఒక 10,000 మెంబర్స్ పైనే ఎట్ ఏ టైం కూర్చునే అంత స్టాల్లో ఏర్పాటు చేశారు. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, ఆడిటోరియం లాగా స్పేసియస్గా. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ మనకు కావాల్సినంత పెడతారు. బట్ ఫస్ట్ వాళ్ళు పెట్టేంతనే పెడతారు. మీరు తిన్న తర్వాత అడిగితే ఎన్నిసార్లు అయినా పెడతారు. బట్ మళ్ళీ ఒకేసారి అయితే మీకు కావాల్సినంత పెట్టరు. సో తిని ప్లేట్ ఎంటీ చేసిన తర్వాత ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పెడతారు. ఫుడ్లో మనకి సేమియా ఒకటి, ఒక సాంబార్ పప్పు అండ్ శనగల్లో 2 చపాతీలు, మీల్స్ అండ్ సాంబార్ ఇది మాత్రం పెడతారు. టేస్ట్ అయితే ఫ్రీగా పెట్టారు కాబట్టి క్వాలిటీలు ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారు అనుకునేరు, కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగుంది ఫుడ్ మాత్రం. సూపర్. సో సెకండ్ టైం పిలిచి మరీ పెట్టించుకునే అంత ఛాన్స్ మనకు ఉండదు, పిలవాలని కూడా మనకు అనిపించదు. సో తిన్నంత తిని లేసి వెళ్ళిపోవాలి. ఏదో ఫార్మాలిటీకి దేవుడి దగ్గరకు వచ్చినాం కాబట్టి. అడిగితే పిలిస్తే వస్తారు, బట్ పిలవాలనిపించదు మనకి, ఎందుకంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మేము శనీశ్వరాలయానికి వచ్చాము. మళ్ళీ లంచ్ చేయగానే శనీశ్వరాలయానికి వచ్చి ఒక 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము వెహికల్లో.
గుడి చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. చలో మా చిన్నోని ఎత్తుకొని చాలా కష్టపడుతున్నాడు. ఓన్లీ 10 minutes మాత్రమే. సే హాయ్. నీ హ్యాండ్లో ఏముంది లచ్చోట? దేనికోసం? హెత్విక్ కోసమా? సో రిటర్న్లో మధ్యలో ఒక ప్లేస్లో ఆగి చెరుకు రసం తాగి కొంచెం రిలాక్స్ అయ్యి ఉయ్యాలలు అవి ఉంటే బాగా కొద్దిసేపు సేద తీరి మళ్ళీ బయలుదేరాము షిరిడీకి. సో రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి సామాన్లన్నీ సదురుకొని రిటర్న్ ప్రయాణానికి సిద్ధమయ్యాము. సో రిటర్న్ ప్రయాణంలో మా అబ్బాయి హెత్విక్ సాయి తేజ్ చాలా టైర్డ్ అయిపోయాడు ఎండలకి. సో ఎంత టైర్డ్ అయిపోయినా అంత చిన్నపిల్లగాన్ని మేము తీసుకొని వెళ్ళి చాలా జాగ్రత్త వహించి తీసుకెళ్ళాము. సో చాలా యాక్టివ్గా కూడా ఉన్నాడు. సపరేట్ ఫ్యాన్, మిల్క్ అన్నీ క్యారీ చేసి వాడికి ఎటువంటి లోటు లేకుండా చూసుకొని తీసుకెళ్ళాము ఇంత ఎండలో అయినప్పటికీ. సో మీరు చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం జాగ్రత్త వహించండి. అండ్ మీకోసం ఇక్కడ మేము కొన్ని పిక్చర్స్ మీకోసం డిస్ప్లే చేస్తున్నాము. అక్కడక్కడ దిగినవి కొన్ని వీడియో తీయలేని చోట పిక్చర్స్ దిగి ఇట్లా పిక్చర్స్ చాలా బాగా వచ్చినాయి. సో నేను ఈ వ్లాగ్ నాకు చాలా కొత్త. సో ఇప్పుడిప్పుడే నేను వ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. సో నా వ్లాగ్స్లో కానీ నా నరేషన్లో కానీ ఏదన్నా మిస్టేక్ ఉన్నా, కొంచెం గ్యాప్స్ ఉన్నా నరేటింగ్లో కొంచెం ట్రై టు అండర్స్టాండ్. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది. నెక్స్ట్ వీడియో వరకు నేను పికప్ అవి మళ్ళీ మంచి సరికొత్త వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ కనుక కొంచెం మీకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ షేర్ ద వీడియో, like and subscribe and do comment. Thank you so much. Please do watch my videos. Thank you so much. Bye bye. Keep smiling.